ధ్యాన సాధనను ఇంకా లోతుగా ఎలా చెయ్యాలో ఒక భిక్షువు చెప్పిన కొన్ని సూచనల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. సరే, దీని నేపథ్యం ఏంటంటే, కొంతమంది సాధకులు వాళ్ళ ధ్యానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పినప్పుడు ఒక గురువు వారికి మార్గనిర్దేశం చేశారు. అంటే కేవలం గమనించడం దగ్గరే ఆగిపోకుండా లోతైన స్థితులకు ఎలా వెళ్లాలో వివరించారన్నమాట. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే కేవలం గమనించడం దాటి వెళ్ళాలి. ఇప్పుడు మీరు కూర్చుని శ్వాసను గమనిస్తున్నారనుకోండి, కేవలం లోపలికి బయటకు అని కాకుండా దాని సూక్ష్మ గుణాలను కూడా పట్టుకోవాలి. అంటే లోపలికి వెళ్లే శ్వాస కాస్త చల్లగా, పదునుగా, బయటకు వచ్చే శ్వాస వెచ్చగా, వ్యాపించినట్లు ఉండటాన్ని గమనించాలి. దీన్నే ధమ్మసారం అంటారు. ఇలాంటి చిన్న చిన్న వివరాలపై దృష్టి పెడితే ఏకాగ్రత చాలా సహజంగా పెరుగుతుంది. ఇక రెండవది, ధ్యానంలో కొన్నిసార్లు తీవ్రమైన, మన కంట్రోల్ లేని అనుభవాలు ఎదురవుతాయి కదా. అంటే శరీరం మీద నియంత్రణ కోల్పోయినట్లు, ఎవరో సుడిగుండంలోకి లాగుతున్నట్లు. ఇలాంటి వాటిని నమ్మాలి, భయపడి వెనక్కి తగ్గకూడదు. వాటిని జరగనివ్వాలి. ఎందుకంటే ఇవి మీలోని అజ్ఞానం, కోరికలు పోతున్నాయని చెప్పే సంకేతాలు. మీ సాధనలో ఇదొక ముందడుగన్నమాట. ఇక చివరిగా, రోజువారీ జీవితంలో సిహియను అంటే ఎరుకను పాటించడం. చూడండి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎరుకతో ఉండటం మొదట్లో కష్టమే. అందుకే సంభాషణలో ఏం మాట్లాడుతున్నామనే దానికన్నా మాట్లాడేటప్పుడు గొంతులో వచ్చే కంపనల మీద దృష్టి పెట్టొచ్చు. అలాగే ఒకేసారి ఎక్కువ పనులు చేసే ముందు ధ్యానంలో నొప్పి లేదా శబ్దంలాంటివి వచ్చినా సరే వాటిని గమనిస్తూనే మన అసలు లక్ష్యం మీద దృష్టి పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. సో, అంతిమంగా చూస్తే ఈ మార్గదర్శకాలన్నీ మనల్ని యాంత్రికమైన సాధన నుంచి బయటపడేసి ప్రతి క్షణంలోనూ లోతైన, సంపూర్ణమైన ఎరుక వైపు నడిపిస్తాయి.